మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక్కడ 3వ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గోచార రీత్యా చేంజ్ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. రవి 13వ తారీఖు నుంచే రవి కుంభంలోకి వచ్చారు. చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక మకరం, కుంభం, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి యొక్క మార్పు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో ఉన్న వక్రంలో ఉన్న గురుడు, సింహంలో ఉన్న కేతువు, ఉచ్చలో మకర రాశిలో ఉన్న కుజుడు, అలాగే కుంభరాశిలో బుధ, రాహు, శుక్రుల యొక్క యుతి, ఇక మీనంలో శని యొక్క సంచారం, వీటి ఆధారంగా ఈ గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాలు చూస్తే ముందుగా దశమంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో రాహు, లాభంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాశ్యాధిపతిని కుజుడు ఉచ్చ స్థితిలో దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో తాడో పేడో తేల్చుకుందాం అన్న చందంగా మంచి విల్ పవర్తో, ముక్కు సూటితనంతో, ఒక ప్యాషన్తో, యాక్షన్ ఓరియంటెడ్గా మేషరాశి వాళ్ళు ఈ వారం ముందుకెళ్ళే సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రొఫెషనల్గా కూడా ఈ రాశి వాళ్ళకి యు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ వర్క్. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ రాశ్యాధిపతి యొక్క శని యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతుందో, కుజుడి యొక్క దశమస్థాన సంచారం ప్రొఫెషనల్గా చాలా వరకు మీరు మంచి ప్యాషన్ ఓరియంటెడ్గా ఎఫర్టివ్గా ముందుకెళ్తారు. కానీ కొంచెం స్ట్రెయిన్తో, స్ట్రెస్తో పడ్డాం, చేసాం ప్రయత్నం, చాలా వరకు ఫలితం దొరికినా దొరకకపోయినా మనం ముందుకెళ్దాం అనుకునే విధంగా ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఏలినాటి శని నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం ఎంత కష్టపడి పనిచేసినా కూడా దానికి సంబంధించి కొంత స్ట్రెయిన్ అండ్ రికగ్నిషన్, గుర్తింపు విషయంలో మనకు కొంచెం లోటు ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో ఎప్పటి నుంచో చెప్తున్నా రాహు ఉన్నారు ఆల్రెడీ మేషరాశి వారికి. చాలా వరకు కూడా మైహూన్ అంటూ వెరీ పవర్ఫుల్ ప్లానెట్ రాహు లాభస్థానంలో ఈ రాశి వాళ్ళకి చాలా మంచి అనుకూలతని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే రాహు లాభస్థానంలో ఉన్నారో చాలా వరకు కూడా ఈ అవుతున్న ఖర్చులకి సంబంధించి కానీ, ఎంత ఎక్స్పెండిచర్ అయితే దానికి తగ్గట్టు మళ్ళీ దాని లాభాన్ని పొందే విషయంలో కానీ, ఇందాక మనం అనుకున్నట్టు ఉద్యోగంలో ఎంత కష్టపడ్డ ఫలితం రాకపోయినా కానీ ఆ గుర్తింపు తెచ్చే విషయంలో రాహు చాలా అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ శుక్రుడు ఉన్నారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. బుధుడు ఉన్నారు. శత్రువుల మీద పైచేసి సాధించడానికి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. బుధ, శుక్రులు ఇద్దరు మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో ఇక్కడ రవి కూడా ఈ రాశికి లాభస్థానంలోకి రావటం, రవి కూడా యోగిస్తారు కాబట్టి లాభంలో. కానీ మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, మీరు ఆలోచించే ఆలోచన విషయంలో, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో మీ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్లో మీరు రీచ్ అయ్యే విషయంలో చాలా, అంటే ఇక్కడ రీచ్ అవుతారు కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అంత. రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి నేను చాలా అనుకున్న ఇన్వెస్ట్మెంట్ విషయంలో, సో అంత అనుకుంటే వచ్చింది కానీ ప్రాఫిట్ అంత రాలేదు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ప్రాఫిట్ అయితే రాకుండా ఉండదు, వస్తుంది కానీ, బట్ ఏంటంటే అనుకున్నంత ఓవర్ ఎక్స్పెక్టేటివ్గా ఉండకుండా ఉండడం అనేది మంచిది ఇక్కడ.
వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో పెండింగ్ వర్క్స్ ప్రొఫెషన్ వైజ్గా మీరు చూసినప్పుడు ఆ పెండింగ్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లో ఏదో అనుకోకుండా సమ్టైమ్స్ తెలీదు మీ ఫ్రెండ్స్లోనో నెట్వర్క్ సర్కిల్లోనో కొంత మీకు తెలిసిన వాళ్ళనో కొంచెం దూరం అవుతూ యూ లాస్ సమ్ నెట్వర్క్, సమ్ సర్కిల్ ఈ ప్రజెంట్ ట్రాన్సిట్లో, ఈ ఎలినాడ్సిన్లో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో ఈ వారాంతానికి ఏర్పడే ఆస్కారాలు ఉండొచ్చు. మొత్తం మీద ఈ వారం శని యొక్క 1000 స్థాన సంచారం మాత్రమే ఈ రాశి వారికి ఇబ్బందిగా ఉంది. ఉద్యోగం అభివృద్ధి చెందాలన్నా, అనుకున్న గుర్తింపు రావాలన్నా, పెట్టిన పెట్టుబడికి మంచి గెయిన్స్ అట్లీస్ట్ ఎక్స్టెండెడ్గా ఎక్స్పెండిచర్ కాకుండా ఉండాలన్నా, ప్రతి నిత్యం నీలాంజన సమావాసం చదవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, కుదిరితే ఇక్కడ నల్ల నువ్వులు 1 కేజీ-పావు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం, శివాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.